వ్యక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనస్సులో చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి పవిత్రత నుంచి ఎట్లయినను మిమ్మలను ఎట్లయినను అంటే అర్థం ఏంటండి చెప్పాలి. ఎలాగైనా సరే సాతాను ఏం చేస్తాడంట, మనల్ని ఎలాగైనా సరే మనల్ని పడేయాలని చూస్తాడు వాడు. 99 సంవత్సరాలు మీరు భక్తిలో సిన్సియర్ గా నమ్మకంగా ఉన్నా అది 100వ సంవత్సరం కూడా మిమ్మల్ని పడగొట్టడానికి ఏ మాత్రం కూడా వెనకాడడు. వాడు సిగ్గు లేకుండా మరలా వస్తాడు నీ దగ్గరికి పడేయడానికి. గుర్తుపెట్టుకో, వాడు ఎలా చేస్తాడంట, అవ్వని మోసగించినట్టు. యెహోవా తోట వలె అంటే అర్థం ఏంటంటే అక్కడ తోట కాదని, కానీ తోట వలె నమ్మించాడు అంటే ఆకర్షింపబడ్డాడు లోతు. ఇక్కడ మనం చూస్తే సాతాను అంట కుయుక్తి చేత, చూడాలి, కుయుక్తి, యుక్తి కానిది కుయుక్తి చేత అవ్వని మోసగించాడు. ఈరోజు నేను అనే మాట ఏంటంటే ఈనాడు చాలా మంది క్రైస్తవులు మోసగించబడతా ఉన్నారండి. దేని చేత మోసగించబడ్డారు తెలుసా? నిజాన్ని కాదు, అబద్ధాన్ని నిజమని చెప్పి, అబద్ధము నిజమని చెప్పి మోసపోతున్నారు. అబద్ధాన్ని నిజమని చెప్పి మోసగిస్తూ ఉన్నాడు. ఆ పండు తినద్దని దేవుడు చెప్పాడు, అది తింటే చచ్చిపోతారన్నాడు దేవుడు అవ్వని ఆదాముకి. కానీ సాతాను వచ్చి ఏం చెప్పింది, మీరు చావనే చావని చెప్పింది. మీకు ఎక్కడ పెరిగితే అక్కడ పెరుగుతాయి అన్నాడు అని చెప్పాడు. 3వదిగా చెప్పాడు కదా, మీరు దేవతల వలె మారిపోతారు, దేవదూతల వలె మారిపోతారు అని చెప్పేశారు. చెప్పగానే వీళ్ళు అబద్ధాన్ని నిజాన్ని పక్కన పెట్టేసి అబద్ధం మీద అబద్ధాన్ని నమ్మడం అనేది మొదలు పెట్టేసి అవ్వ. గుర్తుపెట్టుకోండి, అబద్ధాన్ని ఎప్పుడైతే నమ్మిందో అంతే, ఇంకా ఆశ మనసులోకి పుట్టి తినేసింది. అవునా కదా? అంతేనా జరిగింది అక్కడ? అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు, నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. అబద్ధమైన వాటిని నిజమైన వాటిగా చిత్రీకరించి వారు మీ మనసుల్లో ఏం చేస్తాడ, మనస్సులను చెడగొడతాడంట. అక్కడ రాయబడిన 3 మాటలు చదవండి, చదవమ్మా. 3 మాటలు చెప్పాడు ఎలా చెడగొడతాడంట. ఒకటి మనస్సులను చెరుపుతాడు. 2 3 మాటలు చూడండి. 1 మనస్సు, నా వైపు చూడండి, అందరూ కింద చదవండి. 1 మనస్సులు అన్నాడు. 2 సరళత నుండి అంటే దేవుని యొక్క తిన్నని మార్గం నుంచి. 3వ మాట అంటే పవిత్రత నుంచి. ఈ 3 ద్వారాగా క్రైస్తవులను సాతాను మోసపరిచి లోకంలోకి లాగేస్తున్నాడు, లేదా నాశన కోపానికి నడిపిస్తూ ఉన్నాడు. మనసులను చెడగొడుతూ ఉన్నాడు. మీ మనసుల్లో ఆశలు కల్పిస్తా ఉన్నాడు వాడు. ఆశలు ఏం చేస్తాయంటే మీ మనసులను చెడగొడతా ఉన్నాయి. దేవుని మీద ఉండవలసిన మనసును పలు విధాలుగా మీ మనసులను, అందుకే కదా సామెత్ర గ్రంథకర్త అంటాడు, పట్టణాన్ని పట్టుకొనడం కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్టమైన వాడు. అంటే మనస్సును కంట్రోల్ చేసుకున్న వాడే గొప్పవాడు. మనస్సు పరి విధాలుగా పరిగెడతా ఉంటది. మనసు చూసిందల్లా కావాలంటది. మనసు కోరుకునేది దక్కకపోతే మనసు పాడైపోతుంది. నిజంగా చెప్పండి, నా వైపు చూడండి. ఇప్పుడు నేనున్నా ఉదాహరణ చెప్తున్నా. నేను ఒకటి కావాలని అనుకున్నా, అది నాకు రాలేదనుకోండి, అది నేను పొందుకోలేకపోయేసరికి ఆ రోజంతా నా మనసు, ఆ రోజు కాదు అది పొందుకునేదాకా నా మనసు ఎలా ఉంటుంది తెలుసా? చికాకుగా గందరగోళంగా ఉంటుంది. ఎవరైనా నాతో మాట్లాడినా కోపం వచ్చేస్తున్నా, విసుగ్గా ఉంటుంది. ఎవరైనా అంటే చాలు వాళ్ళ మీదకి అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాం. అది నేను అనుభవించిన విషయం. ఇది ఊరికే మాట చెప్తుంది కాదు. మన మనస్సు కోరుకునేది మనకి దక్కకపోతే మనస్సు పాడైపోతుంది. ఆ మనస్సుకి తృప్తి అనేది ఉండదు.
అందుకనే సాతాను నీ మనసుని టార్గెట్గా చేస్తాడు. వాడు నీ మనసులో పలు విధాలమైన ఆకర్షణలు ఆ మనసులోకి వచ్చేలా చేసి నిన్ను దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క భక్తిలో నుంచి నిన్ను పడేస్తాడు. వాడు ఎంతో మంది మనసులు ఈ దినాల్లో చెడిపోతా ఉన్నాయి. ఆ దైవజనం చెప్పారు కదా, ఈనాడు అంతా వాంబే కాలనీ అంతా కూడా పాపముతో నిండిపోయింది. పెళ్లి కాని స్త్రీలు ఏమండి పాపములు చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టే పిల్లలు రాక్షసుల్లాగా ఎలా ఉన్నారంట, రాక్షసుల్లాగా మారిపోతున్నారంట. అట్లాగే దుర్మార్గులుగా మారిపోతున్నారు. ఎందుకని? పరిశుద్ధత లేదు వాళ్ళలో, పరిశుద్ధత కలిగిన కుటుంబాలుగా లేవు. అందుకే వాళ్ళకి పుట్టిన తర్వాత పిల్లలు కూడా రాక్షసులుగా మారిపోతూ ఉన్నారని దైవజనుడు మనం చెప్పాడు. అవునా కదా? అంటే మనసులు ఏమైపోతాయి? చిన్న చిన్న పిల్లలే వారి మనసులను వారు పాడైపోయి వారు ఏమవుతున్నారంటే వ్యర్థమైన తిరుగులకు అలవాటు పడిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియ దేవుని ప్రజలారా. దావీదు మనసు మంచిదే, కానీ ఒకరోజు చూసిన ఆ దృశ్యాన్ని దావీదు మనసును పాడు చేసిందండి. దావీదు ఎలాంటి బిరుదు కలిగిన వాడంటే దేవుని చేత నా హృదయానుసారుడు అని పిలువబడిన ఒక గొప్ప భక్తుడు అతను. అలాంటి వ్యక్తి తన మనస్సులో అణుచుకోలేక పాపములో పడిపోయాడు. ఆ ఒక్క పాపము చేసినందుకు రెండవదిగా హత్య కూడా చేశాడు. చేశాడా లేదా? ఒక్క పాపం మనం చేస్తే దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని తప్పు చేయాల్సి వస్తుందో. ఒక్కచోట అబద్ధం ఆడితే 100 మంది దగ్గర అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకో. ఊరికే ఎవరైనా వచ్చినప్పుడు ఒక మాట వాళ్ళతో మనం అబద్ధం చెప్పాలనుకోండి, ఆ తర్వాత వాళ్ళకు కూడా అదే అబద్ధము వాళ్ళందరికీ కంటిన్యూ చేయాలి. కాదా? అవునా? చెప్పాలి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు బెత్షెబాని ఏం చేశాడు? పాపం చేశాడు బెత్షెబాని. అవునా? ఒరియా భార్య బెత్షెబానేనా? మీరు అందరూ చూసేసరికి అవునా కాదా? తర్వాత ఆవిడ గర్భవతి అవుతుందని అయింది. ఇప్పుడు ఆ ఊరి అయ్యామో ఎక్కడ ఉన్నాడు? యుద్ధంలో ఉన్నాడు. అతను వచ్చి ఎలవయ్యా చూడండి ఎలాగ దానిని కప్పు ఉంచాలని దావీదు చూడండి. దావీదుని చూడండి, ఒక మాట మీకు చెప్తా, నా వైపు చూడండి అందరు. ఒక మంచి వ్యక్తి ఎలా చెడిపోతాడనేది చెప్తామనండి. దావీదు యొక్క సుబుద్ధి చూసి సౌలు భయపడ్డాడంట. వాక్యంలో ఉంది, దావీదు యొక్క సుబుద్ధి చూసి, సుబుద్ధి వలన దేవుడు దావీదుకి తోడుగా ఉండటం వలన సౌలు భయపడ్డాడంట. అవునా? ఉందా? వాక్యంలో మీకు చూపించారు చాలా సార్లు. చూపినా మళ్ళీ చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది. అలాగా చాలా చోట్ల ఉంటుంది అది. చూడండి. అయితే 15లో కూడా ఉంది. చూడండి. దావీదు మిగులు 15 చదవమ్మా. చూడండి 5వ వచనంలో చదవండి. సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక ఏం చేస్తున్నాడంట? సుబుద్ధి కలిగి. రాజుగారు చెప్పిన ప్రతి చోటకి వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేయటం వలన అందరు ఎదుట ఎలా ఉన్నాడంట? అతను సేవకుల దృష్టికి, సౌలు దృష్టికి దావీదు అనుకూలంగా ఉన్నాడు. ఇతను ఎవరు ఇప్పుడు చెప్పండి? దావీదు చెప్పండి. ఇతనికి సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి ఎలా ఉన్నాడంట? 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి. ఇప్పుడు దేవుడు తోడుగా ఎవరికి ఉంటాడు చెప్పండి? నా వైపు చూడండి అందరూ కూడా. ఎవరికి ఉంటాడు దేవుడు? సుబుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి. ఏంటా మంచి బుద్ధి? పక్క వారికి హాని కలిగించిన బుద్ధి, పక్క వారికి దోచుకోని బుద్ధి, ఎవరైనా కీడు చేసినా మేలు చేసే బుద్ధి. ఇదంతా కూడా సుబుద్ధి. తన రాజుగారు ఏది చెప్పినా అది చక్కగా చేసుకెళ్ళిపోయే బుద్ధి. రాజుగారు సంపాదన చూసినా సరే రాజుగారిని ఏమి అనుకోకుండా ప్రేమించే బుద్ధి సుబుద్ధి. కాదా?
ఇప్పుడు రాజు అంతసార్లు చంపడానికి ప్రయత్నించిన దావీదుకి రాజుగారి మీద కోపం ఉందా? కోపం లేదని 100 సార్లు చెప్తా. కారణం ఏం చెప్పిన, సౌలు చనిపోయిన తర్వాత వచ్చిన ఒక అతను మంచిగా సన్మానం చేస్తాడు దావీదు అనుకున్నాడు. కానీ ఏం చేశాడు దావీదు? అక్కడ వస్త్రం కాదు, దావీదు దగ్గరికి ఒక వ్యక్తి సౌలు చనిపోయాడు అనే వార్త దావీదుకి అందిస్తే దావీదు ఏం చేయాలి? శత్రువు చచ్చిపోయాడు కాబట్టి ఇది ఏంటని రాజు ఏం చేస్తారు? మెల్లగా పీకి ఇదిగో తీసుకోవాలి. చూసారుగా, చూడలేదు మీరు? ఏమన్నా ఏం చేస్తారు? రాజులు మెల్లో ఆభరణాలు ఉంటాయి కదా, ఏదైనా మంచి వార్త రాగానే ఒకటి పీకి ఇంకో తీసుకో, మంచి వార్త నాకు చెప్పారు అంటారు. అవునా కదా? అలాగా ఇతను ఏమనుకున్నాడంటే ఆ వార్త చక్కగా దావీదుకి మంచిదే. నిజంగా చెప్పండి, దావీదుకి మంచిదే. సౌలు చనిపోవడం దావీదుకి మేలా కాదా? మేలే, మంచిదే కాబట్టి మంచి బహుమానం ఇస్తాడు అనుకున్నారు అతను. కానీ వెళ్ళగానే ఆ వార్త వినగానే ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడు. ఆ సమాచారం చెప్పిన వాళ్ళని శత్రువు అయినా సరే దావీదు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే మీ అందరికీ చెప్తాను. నా వైపు చూడండి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు బెత్షెబాతో పాపము చేసిన తర్వాత బెత్షెబాని చూసేసరికి మనసులో ఆశ పుట్టిన తర్వాత బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆవిడ గర్భవతి. ఇప్పుడు ఏం చేశాడు? ఆమె భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే తన భర్తను తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి పంపించాడు. వెళ్ళమని. ఎందుకని? ఇతను చేసిన పని ఆయన ఖాతాలో వెళ్ళిపోవాలని. అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి అందరూ కూడా. ఈయన చేసిన తప్పు ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోవాలని? తన భర్త ఖాతాలోకి వెళ్ళిపోవాలని. ఎందుకంటే ఆయన యుద్ధంలో ఉంటే ఇక్కడ ఈవిడ గర్భిణి అయింది అనుకోండి, అలా ఉంటుంది. అందుకనే ఊరియాని పిలిచి ఎల్లయ్యా నీకు సెలవిస్తున్నాను, చక్కగా నీ భారత ఎంజాయ్ చేయమని పంపిస్తే అతనేమో దేశభక్తి రాజుభక్తి కలిగిన వాడు అతను బాగా. అతను ఏం చేశాడు? అందరూ అక్కడ యుద్ధం చేస్తుంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతానని చెప్పేసి అక్కడే కూర్చొని అక్కడే తాగి అక్కడే పడిపోతాడు. ఎలా వెళ్ళమంటే నీకేం చేశాడో తెలుసా? చూడండి, అంటే రాజు, ఈ దావీదు రాజు మంచి సుబుద్ధి కలిగిన వాడు అని చెప్పేసి ఒక బిరుదుంది. రాజుగా దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉంది. అలాంటి వాడు మనసు ఆశించిన దానిని చేయడం వల్ల ఒకటి పాపం చేశాడు, 2 కపటాపు ఆలోచనలు కూడా చేశాడు, 3వదిగా అతన్ని ఏం చేశాడు? యుద్ధంలో ఇతనికి ఫ్రంట్ లైన్ లో నుంచి యుద్ధం చేయడం రాదు. ఊరియాకి వెనకాల ఎక్కడో ఉండి యుద్ధం చేసేవాడు. తీసుకెళ్లి ఎదర వరుసలో పడేశాడు. ఒక అతను చూడండి ఎలా చేశాడు తెలుసా? అక్కడున్న సైనికాధిపతికి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఏమని? ఇతను తీసుకెళ్లి ఎదర లైన్లో పెట్టు, ఇది నా ఆజ్ఞ అని. ఈ లెటర్ ఎవరికి ఇచ్చి పంపించాడంటే ఊరియాకి ఇచ్చి పంపించాడు. అర్థమైందా? ఊరియా చావు లెటర్ ఊరియా చేతికిచ్చి పంపించాడు. దావీదు మంచోడా చెడ్డాడప్పుడు చెప్పండి, మాట్లాడలేదేంటి? ఇప్పుడు చెప్పండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే దావీదు మంచివాడే, దావీదు దేవునికి యథార్థమైన వాడే, అలాగే హృదయానుసారుడే. కాకపోతే మనస్సులను చెడగొట్టే సాతాను దావీదును కూడా పడగొట్టేసింది. ఇక్కడ చూడండి, మనస్సును స్వాధీనపరచుకోలేకపోవడం వల్ల దావీదు ఎలా మారిపోయాడండి? తర్వాత దావీదు పశ్చాత్తాపడి కన్నీరంతా పరుగులో కొట్టుకుపోయినంతగా కన్నీరు కాచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అప్పుడు మళ్ళా తను చేసిన పాపాలకి పరిహారం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చేశాడు దావీదు, ఓకే, పరిహారం పొందుకున్నాడు. కానీ చూడాలి, కానీ మనస్సులను కాచుకోకపోతే ఏం జరిగింది చూడండి. మరి అలాంటి భక్తుడే హత్య చేశాడు, పాపం చేశాడు, ఇంక ఆలోచన కూడా చేశాడు. మధ్యలో 3 చేశాడా లేదా? అమ్మ మాట్లాడలే, చేశాడా లేదా? చేశాడు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంట? మనస్సులను ఏం చేస్తాడు వాడు? అసలు అది నేను సిద్ధపడుతున్న వాక్యమే కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని నడిపిస్తున్నాడు? ఇది అయిపోయిన వాక్యం నుంచి దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను సిద్ధపరచుకున్న తర్వాత వచనంలోకి నేను ఇంకా వెళ్ళలేదు, తర్వాత వచనంలోకి వెళ్ళాలి.
కానీ దేవుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, నా వైపు చూడండి. మనస్సులను జాగ్రత్తగా కాచుకోండి. ఎందుకో చెప్పనా, చూడండి, పక్క వాళ్ళు ఏదో బంగారం కొనుక్కున్నారని, ఏదో పెద్ద టీవీ కొనుక్కున్నారని, లేకపోతే ఇంకేదో కొనుక్కున్నారని, పట్టు చీర కొనుక్కున్నారని, వాళ్ళని చూసి నువ్వు కూడా నీ మనసులో ఆశించి నువ్వు కొనుక్కున్నావు అనుకో, ఏమైంది? నీకు వచ్చే శాలరీ వేరు, వాళ్ళకి వచ్చే శాలరీ వేరు. వాళ్ళకి 1,00,000 వస్తుంది, నీకేమో 20,000. అవునా కదా? దీని వల్ల ఏం జరుగుతుంది? ఇంట్లో అప్పులు పాలైపోవడం తప్ప. మనసును ఖర్చుకోకపోతే మన జీవితాల్లో చెప్పండి చాలా నష్టాలు, కష్టాలు మనమే కూడా తెచ్చుకోము. శ్రమలు, కష్టాలు అనేది ఎలా వస్తాయి తెలుసా? మన ద్వారానే. చాలా మందికి సువార్త వలన వచ్చే శ్రమలు వేరు, మనంతట మనం తెచ్చుకునే శ్రమలు వేరు. అర్థమైందండి? మనంతట మనం తెచ్చుకునే శ్రమలు వేరు, సువార్త వలన వచ్చే శ్రమలు వేరు. ఏదైనా మనము కావాలని వెళ్ళి అప్పు చేసి కొనుక్కొని దాని వల్ల ఇంకా అప్పులైపోయి ప్రభా నేను శ్రమల పాలైపోయాను ప్రభా అని ప్రభు దగ్గర మనం అడుగుతాం కదా. అలా శ్రమలు అయిపోవడానికి కారణం ఎవరు చెప్పాలి? ఈ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు పెట్టి 10 లక్షలు కారు కొంటున్నాం మనం కాదా? అవునా? మరి ఈ డబ్బులన్నీ అప్పే కదా. 9 లక్షల నుండి 1,00,000 అప్పు చేసి కొనడం అంటే పర్వాలా. కానీ ఇప్పుడు రోజులన్నీ కూడా ఈఎంఐలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు 9 లక్షలు అప్పు చేస్తున్నాము, 1,00,000 మన దగ్గర ఉంటాయి. ఒక నెల కారు కొంటున్నాం, లేదా కారు అనుకోండి, లేదా ఏదైనా కానివ్వచ్చు. కానీ ఒక నెల, అన్ని నెలలు మనకి సరిగ్గా ఉండవు. ఒక నెల సరిగ్గా ఉండకపోవచ్చు, దెబ్బలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, కానీ కట్టలేకపోయిన రోజులు రావచ్చు. వాటికి వడ్డీలు పడిపోతాయి. ఈ తీర్చడానికి అప్పులు, 5 తీర్చడానికి అప్పులు, ఇంకా అప్పులు అనేది అప్పులు. ఇవన్నీ అప్పులు ఎలాగ అయిపోయి మనందరూ కూడా శ్రమలు అయిపోయి చాలా మంది లోకస్తులు అయితే ఉరేసుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక డాన్స్ మాస్టర్ అలాగే నెల్లూరులో చేసిన విచ్చలవిడి యొక్క విధానాలు బట్టి, అంటే లగ్జరీగా ఇదిగా బ్రతకాలి అని అప్పులు చేసి, చాలా మంది అంటారు కదా, అప్పు చేసి ఒకరు అంటారు ఏంటంటే అప్పు చేశాక నింపురాన్ని చాలా తాగాలంట. ఇవి కూడా ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఒక డాన్స్ మాస్టర్ అని పేరు గుర్తురా, చైతన్యమ్మ, పెళ్లి కూడా కాలేదంట. ఆయన ఆయనకి ఎన్ని లక్షలు అప్పు ఉందంట? 20 40 లక్షలు, 40 లక్షల 40 లక్షలు అప్పు చేశారు ఆయన. డాన్స్ మాస్టర్, మంచి డాన్స్ మాస్టర్. ఆయన వెళ్ళిపోయి నెల్లూరు ఒక హాట్లోకి వెళ్ళిపోయి నా చావుకి ఎవరు కాదు, నేను అప్పులు అయిపోయిన వీడియో చేసి వదిలేసుకొని చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తిగా అప్పులు దేనికుంటాయండి? లగ్జరీ లైఫ్ కోసమే ఇదంతా. సుఖవంతమైన జీవితం కోసం చాలా మంది అప్పులు చేస్తున్నారు ఇతరాలు. దానివల్ల కలిగే నష్టాలు, కష్టాలు చాలా. దానివల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ ఉరేసుకొని చచ్చిపోయేది ఎవరో తెలుసా? అప్పులు చేసిన వాళ్ళే. రీసెర్చ్ లో తెలియని విషయం ఇది. రెండోదిగా ఎక్కడ తెలుసా? అక్రమ సంబంధాల వలన. మూడోది ఎక్కడ తెలుసా? భార్య భర్తల మధ్య గొడవల వలన. అంటే అక్రమ సంబంధాల వల్లే గొడవలు జరుగుతూ ఉంటాయి. కాదా? అవునా? మీరు మాట్లాడండి, అవునా కాదా? ఇప్పుడు జరుగుతున్నది అదే కాదా? కాబట్టి మనసులను వాడు ఏం చేస్తున్నాడు? నీ మనస్సు ఎవరి వైపు ఉండాలి? చూడండి, యెషయా గ్రంథం 26, యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? చెప్పండి. దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పూర్ణ శాంతము గల, అంటే నీ హృదయానికి నెమ్మది, ప్రశాంతమైన జీవితం, ఎటువంటి గందరగోళం ఉండదు, ప్రశాంతమైన జీవితం, పూర్ణ శాంతం అంటున్నాడు. అక్కడ ఏమన్నాడంటే ఒక పరిపూర్ణమైన శాంతము, నెమ్మది, సమాధానము ఆ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికో తెలుసా?
ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో. ఈరోజు దేవుని ప్రజలారా, మీ మనసులు ఎక్కడ ఉన్నాయి? ఎవరి మీద ఆనుకుంటున్నాయి? ఎటువైపు ఆకర్షింపబడుతున్నాయి అనేది ఒక పరిశీలన చేసుకోవాల్సిన రోజు ఇది. అర్థమవుతుందండి? మనసులను ఏం చేస్తున్నాడు వాడు? చెప్పండి, చెరుపుతున్నాడు. మన మనసులను వాడు చెరపోకుండా జాగ్రత్తగా కాచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈరోజు ప్రతి దేవుని ప్రజలారా, నీ మనసుని జాగ్రత్తగా నువ్వు కాచుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు కాచుకోలేకపోయాడు, కానీ దావీదు మరలా పశ్చాత్తాపడి నిలబడ్డాడు. ఈరోజు ఒకవేళ నీ మనసును కాచుకోలేకపోతే ఈరోజు మరలా నీకు సమయం దేవుడు ఇస్తున్నాడు. దావీదు మరలా తిరిగి లేచి నిలబడితే అద్భుతమైన కృప దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. మనసును కాచుకోవాలి. మనసు మన మాట వినదంట. మనసు మన మాట వినదు. మనసు 10 విధాలుగా తిరుగుతూ ఉంటది. చూసిందల్లా కావాలంటది. చూసిందల్లా కావాలంటది. చూశాడు కాబట్టి పొందుకోవాలనుకున్నాడు. ఆకాను బంగారం మీద ఆశ పుట్టింది. దావీదుకి అమ్మాయి మీద ఆశ పుట్టింది. ఆకానికి బంగారం మీద ఆశ పుట్టింది. గెహజీకి బహుమానం మీద ఆశ పుట్టింది. యూదాకి ధనము మీద ఆశ పుట్టింది. యేసు ప్రభుతో ఉన్నా కూడా చూడండి, యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి ఉరేసుకొని చచ్చిపోయాడు. యేసు ప్రభుని అప్పగించి డబ్బు కోసం. అంటే యేసు ప్రభుతో ఉన్నా కూడా మనసును కాల్చుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. మరి సంఘంలో ఉన్న మీరు మీ మనసును కాల్చుకోకపోతే ఎంత ప్రమాదం ఆలోచన చేయండి. రెండవదిగా, మీ తిన్నని మార్గమును సరళత నుంచి తొలగిస్తాడు. సరళత నుండి అంటే తిన్నని మార్గం నుంచి, అంటే దుర్బోధల వైపు మిమ్మల్ని మళ్ళిస్తాడు సాతాను. అదిగో అక్కడెక్కడో ఏమండి, అక్కడెక్కడో అటుపలు ఇస్తారంట. అటుపలు తినుకోగానే స్వస్థత వచ్చేసిందంట. ఏమండి, అక్కడెక్కడో నూనె ఇస్తారంట. అక్కడికి వెళ్తే దేవుడు అద్భుతాలు చేస్తాడంట. అక్కడెక్కడికో వెళ్తే అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. ఏమండి, విశ్వాసం ఎలా మార్చేస్తున్నాడు సాతాను అంటే చెప్పాక మీకు ఒకసారి, కర్చీఫుల మీద, నూనెకాయల మీద, పండ్ల మీద, ఏమండి, వ్యక్తుల మీద, సంస్థల మీద, ప్రదేశాల మీద వెళ్ళిపోతుంది. వాక్యంలో ఉన్న మాట ఏం చెప్పిన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఏంటంట? చెప్పండి అందరూ కూడా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంతేగాని నిజంగా చెప్పాలంటే మీరు ప్రార్థన చేయించుకునే నూనె లేదు. ఆ నూనె యేసు రక్తము. నువ్వు ఆలోచించే ఆ విశ్వాసంలో ఉంది శక్తి. ఆ నూనె మామూలు నూనె, కానీ నీ విశ్వాసం ద్వారా అసలు కార్యం జరిగింది. యేసు ప్రభు వస్త్రాలు, యేసు ప్రభు అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన మాట పలికిన కానీ లేకపోతే ఆయన చేయించడం కానీ స్వస్థతలు వచ్చినాయి. కానీ అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత కలుగుతుందని ఆవిడ విశ్వసించింది కాబట్టి అక్కడ కార్యం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు యేసయ్య వస్త్రాలు పట్టుకుంటే స్వస్థత వచ్చిందా? అమ్మా ఎవరికైనా వచ్చిందా? యేసు ప్రభు వెళ్ళి వెనకాల వెళ్ళి వస్త్రం చెక్కి ముట్టుకుంటే స్వస్థత వచ్చిందని ఎవరు చెప్పారు? అక్కడ ఎవరు జరగలేదు, ఎవరు చెప్పలేదు. కానీ ఆవిడ అలా నమ్మింది. అర్థమవుతుందా? నేను చెప్పే మాటను పట్టుకోండి, మీ విశ్వాసం ద్వారాగా కార్యం జరుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఈ ఆవిడ ఆయన వస్త్రాన్ని వెనకాల నుంచి వెళ్ళి పట్టుకున్న విషయం ఎవరికి తెలియదు. కానీ దేవుడికి ఎలా తెలుసు? ఆయన దేవుడు కాబట్టి, ఇప్పుడు విశ్వాసం అని చూశాడు కాబట్టి. ఆవిడ ఒకటే అనుకుంది, నేను వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు నా రోగానికి నయమైందని ఆవిడ నమ్మింది కాబట్టి దేవుడు కార్యము చేశాడు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని బట్టే దేవుడు చేస్తాడు కార్యం. అంతేగాని నూనెలోను అమ్మా వినాలి, కాయల్లోనూ స్థలాల్లోనూ చేయడు దేవుడు కార్యం. ఎందుకో చెప్పనా, విశ్వాసం లేని చోట దేవుడు కూడా, యేసయ్య కూడా కార్యాలు చేయలేదంట ఊర్లో. నీకు విశ్వాసం లేకపోతే ఎంత పెద్ద దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినా స్వస్థత ఎలా వస్తుంది? రాదు. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునంది. కొంతమంది ఎక్కడికో వెళ్తారు. ఎక్కడికండి?
7 వారాలు అంటారు, లేకపోతే వేరంగా మా దగ్గరికి వెళ్తారు, లేదా గుండెల మేరీ మా దగ్గరికి వెళ్తారు, లేదంటే నాగపట్నం వెళ్తారు. అవునా? అక్కడే దేవుడు ఉంటే మరి మందిరాలు ఎందుకు చెప్పండి? అక్కడే దేవుడు ఉంటే మందిరాలు ఎందుకు? వాక్యంలో దేవుడు ఏమన్నాడు? 2-3 కూడా ఎక్కడ నా నామం పైన కోరుకుంటారో వారి మధ్యలోకి నేను వస్తాను అన్నాడు. నువ్వు ఆలోచించే విధానం, నువ్వు కూర్చునే విధానము, నీ శ్రద్ధ, నీ ఆసక్తి కలిగి, నీ విశ్వాసం కలిగి 2 కూర్చొని ప్రార్థన చేస్తే వారి 2 మధ్యలోకి నేను వస్తానంటాడు. అర్థమైందా? ఎక్కడో ఉండే ఒక్క చోట ఉండేవాడు కాదు, ఒక చోటికి పరిమితమైన వాడు కాదు. మనం ఆరాధించేది అది మనకి కాదు. అలాగే అవునా కాదు? ఒక చోటికి పరిమితమైన వాడు కాదు. ఆయన సర్వవ్యాపి, సమస్తం అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. నువ్వు ఆరాధన చేసి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన నీ ముందుకు వచ్చి నిలబడే దేవుడు. ఆయన నీ ప్రార్థన, నువ్వు కోట్లాది మంది భక్తులున్నా నువ్వు మొరపెడితే నీ మొర తప్పకుండా ఆలకించేవాడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కోట్లాది భక్తులు ప్రార్థన చేస్తారు, అయినా నీ ప్రార్థన దేవుడు వదిలేస్తారా? అంతమంది చేస్తారు, ముందు అక్కడికి వెళ్ళాలని అంటాడా? లేదు. నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. ఆలోచన చేయండి. చాలా మంది ఈ దినాల్లో ఏం చేస్తారంటే సాతాను నిజమైన బోధలో నుంచి తప్పుడు బోధలోకి నడిపిస్తా ఉన్నాడు. కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, మరి దుర్బోధల వైపు చూడండి. యాకోబు పత్రిక సరే అందరూ దీనికి సారీ, యాకోబు పత్రిక కాదు, యోధా పత్రిక. చూడండి, ఇక్కడ మీకు కొన్ని మాటలు ఇక్కడ 3 నుంచి చదవండి. 3వ వచనం చదవండి. ప్రియులారా, చాలా శ్రద్ధగా ఉండండి వాక్యాన్ని. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు విశేషమైన ఆసక్తి గలవాడిని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మలను చూడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు మనం ఏం చేయాలంట? పోరాడాలంట. ఎందుకు పోరాడాలి అంటే దుర్బోధులు బాగా ప్రబలిపోతున్నాయి. ఒక పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది? పరిస్థితి వ్యతిరేకమైనప్పుడు. అవునా కదా? అక్కడ అందుకే అంటాడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. పౌలు కూడా అంటాడు, నేను చెప్పిన బోధ, నేను మొదటిసారి మీకు చెప్పిన బోధ మరలా నేను వచ్చి అది వేరేది చెప్పినా మీరు నమ్మద్దు, వేరే వాళ్ళు చెప్పినా నమ్మద్దు, మరలా నేను వచ్చి చెప్పినా మీరు నమ్మద్దు. అపోస్తులకు ఒక్కసారి అప్పగించిన బోధలోనే మనం నిలబడాలి. అపోస్తుల బోధే నిజమైన బోధ. వేరే ఏది చెప్పినా దాంట్లో కలిపినా మీరు ఎవరు కూడా నమ్మకూడదు. ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడంట? మనస్సులను చెడగొడుతున్నాడు. రెండోదిగా క్రీస్తు యందు ఉన్న సరళతలోంచి వాడు ఏం చేస్తున్నాడంటే పడేస్తున్నాడు. చూడండి, అక్కడ కింద కూడా చాలా మాటలు మనకి ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకుంటే కనుక మనం చదువుకున్నాం కదా, అక్కడ శ్రమ, అందరికీ శ్రమ అంటాడు. 10 నుంచి చూస్తే తాము బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. మీరు నిర్భయముగా మీతో సుభోషణము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా అంటే పల్లలో మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు
నిశ్చల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక ఆ. రెండు బారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళ ద్రక్కువారే ఆ. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి వరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నిజమైన పరిశుద్ధులను చెడగొడుతూ ఉంటారు. అర్థమైందంటే నిజమైన యూదులు కాని వారు వారి యూదులమని చెప్పుకొనచ్చు వారి మధ్యలో చేరి వారిని చెడగొట్టారు. మిశ్రమ జనము కలిసి మాంసాపేక్షులుగా ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపించారంట. ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తు ప్రజలు కూడా కొంతమంది మిశ్రమ జనము కలిసినందున రాయబడింది. అంటే చూడండి, కొంతమంది దేవుని బిడ్డలతో వేరొకరు ఇక్కడ చెప్పబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి దేవుని యొక్క సరళత నుంచి రెండు రకాలుగా చెడగొట్టారు. ఒకటి వాక్యం ద్వారా చెడగొడుతున్నారు, రెండు సహవాసం ద్వారా చెడగొడుతున్నారు. అలాగండి వాక్యం ద్వారాగా, రెండు సహవాసం ద్వారా. అక్కడికి రండి ఇక్కడికి రండి అని ఆలేపిస్తారు. మా అమ్మ విన్నారా? అక్కడికి రండి అక్కడ రండి ఆలేపిస్తారు. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నువ్వు ఆరాధించే దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా ఆయన ఆరాధిస్తే నీ సంఘంలో నీ మందిరంలో దేవుడు నీకు కార్యాలు చేయనుగాక. చాలా మంది ఎలా చదవడతారు, అక్కడ గొప్ప మహిమ గల సేవకుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మహిమ గల సేవకుడు. ఏమండి, నీ బ్రతుకు తినగా లేకపోతే యేసు ప్రభు దగ్గర ఉన్న ఉపయోగం లేదు. యోధాలా కాదా లేదా? మనం పరిశుద్ధంగా ఉంటే ఎక్కడేం దేవుడు చేస్తారు. కొంతమంది అలాగే చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది వాక్యం ద్వారా తప్పుడు యొక్క బోధలు బోధిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మనం చాలా అందరి గురించి ప్రస్తావనలు ఎందుకు కానీ మన మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా చాలా రకాలైన దుర్బోధలు ఈ కాలంలో బయలుదేరి. కాబట్టి మనం నమ్మవలసింది ఒకటే, అపోస్తలుగా ఒక్కసారి అప్పగించబడిన బోధ పరిశుద్ధుల బోధే. అపోస్తల బోధలోనే మనం నిలబడదుగాక. మూడోది ఎలా చెడగొట్టారంట? పవిత్రత నుంచి. అంటే నీ పరిశుద్ధ జీవితాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. దావీదు చెడగొట్లా, అట్లాగే నీ పవిత్రత నుంచి ఎట్లయినా సరే నిన్ను మాట ద్వారా అవ్వచ్చు, ప్రవర్తన ద్వారా అవ్వచ్చు, క్రియల ద్వారా అవ్వచ్చు, లేదా ఎలాగైనా సరే నీ పవిత్రతను చెడగొట్టి నేను నాశనం చేస్తాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని ప్రజలారా. సాతాను మనల్ని ఏం చేస్తాడంటే నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. అట్లాగా మనందరినీ మోసగించి మనల్ని ఏం చేస్తాడంటే నాశన కోపానికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మోసపోపిడి దేవుడు వెక్కిరించబడడు. ఎందుకు ఎక్కిరించబడడు? నీ అంతకు నువ్వు మోసపోతే దేవుడు ఎందుకు ఎక్కిరించబడతాడు? అవునా కదా? కాబట్టి నేను వాక్యంలోకి వెళ్ళలేదు, సమయం అయితే అయిపోయింది, నేను చెప్పవలసిన వాక్యం రాలేదు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మరలా ఆ 3 మాటలు మీకు ఎందుకనో మరలా చెప్పడానికి దేవుడు మరలా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేనైతే సిద్ధపరచుకున్న వర్తమానం అది కాదు. తర్వాత ఆ మాటల తర్వాత 3 మాటలు నేను సిద్ధపరచుకున్నా, అది కూడా మీకు చెప్తున్నా. ఒకటి చెరపట్టబడిన తన తమ్ముడిని రక్షించుకున్న అబ్రహాము, మొదటి పాయింట్. రెండు 318 మందిని కన్నాడు అబ్రహాం, అంటే ఆత్మల సంపాదన. మూడవది నమ్మకస్తుడిగా దేవునికి దశభాగం ఇచ్చిన అబ్రహాం. 3 మాటలు నేను సిద్ధపరచుకున్నాను ఈరోజు. కానీ ఆ 3 మాటలు కాదు, నిలబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడిన మాటలే మీరు విన్నారు. కాబట్టి ఈరోజు కళ్ళలో చేయవలసిన దేవుని ప్రజలారా, మీ మనస్సులో కాల్చుకోండి. 2 మీ చిన్నని మార్గం అనగా సరళత నుంచి తొలగించకుండా మీ భక్తిని కాపాడుకోండి. 3 మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. ఈ 3 చేసి మీరు పనులు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరితో మాట్లాడాడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ నీ మనస్సులో ఏమన్నా సాతాను తప్పు ద్వారా నడిపిస్తున్నాడేమో, దావీదు వలె పశ్చాత్తాపడు దేవుని బిడ్డ. దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించును గాక. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉండండి.
మైక్ అక్కడ ఉంది. అక్కడ. యేసు రక్తము ముందు వాక్యం చదవాలి. మొదటిగా వాక్యం కొద్దిగా రాసిన మొదటి పత్రిక 11 చదవండి. 11 అధ్యాయంలో మనం ఎప్పుడు చెప్పుకునే మాటలు చదవాలి. 11:23 వారు క్రీస్తు పరిచారకుల మొదటి కొరింథీ 11:23 మొదటి కొరింథీ 11 చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయమని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతుంది. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఇవ్వండి. కాబట్టి అయోగ్యముగా ఇద్దరు ఎవరు పాలుపందులు పొందకూడదని చెప్తున్నాడు ప్రభు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యులమైన వారు ఇందులో పాలుపందులు పొందవలసింది. లేదంటే చాలామంది రోగులైపోయారు, చాలామంది చనిపోయారని కూడా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యోగ్యమైన వారుగా ఇందులో పాలుపందులు పొందారు. యేసుక్రీస్తు